హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో మే నెలలో అంటే వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి మే 26వ తారీఖు ఆదివారం ఉంటుందా, మే 27వ తారీఖు సోమవారం ఉంటుందా అనే విషయం గురించి, అలాగే చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం గురించి, అలాగే ఈ మాసంలో అంటే ఈ వైశాఖ మాసంలో ఏ పీఠం పేరుతో వినాయకుడిని పూజిస్తారు అనే విషయం గురించి, చంద్రోదయ సమయం గురించి మీకు ఈ వివరాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే మనకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ప్రతి మాసంలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థి అనేది ఉంటుంది. ఈ రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం వలన, అలాగే ఈ రోజున మన కోరికను స్వామివారికి చెప్పి ముడుపు కట్టి విఘ్నేశ్వరుడికి ధూపదీప నైవేద్యాలను సమర్పించడం వలన సంకటహర చతుర్థి కథను ప్రతి మాసంలో ఒక్కొక్క కథ ఆ కథను చదువుకోవటం వలన మన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. ఈ రోజున ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం విఘ్నేశ్వరుని పూజ చేసుకొని, అలాగే చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యమిచ్చి మన ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు అని పెట్టుకొని స్వామివారి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థి అనేది తదియతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి. ఒక్కోసారి చవితి తిథి అనేది మిగులు తగులు అని 2 రోజులు కూడా వస్తుంది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అలాంటప్పుడు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో సంకటహర చతుర్థి మే నెలలో అంటే వైశాఖ మాసంలో సంకటహర చతుర్థిని మే 26వ తారీఖున జరుపుకోవాలా, మే 27వ తారీఖున జరుపుకోవాలా అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చవితి తిథి సమయం గురించి చూద్దాము. మే వైశాఖ మాసం 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. చవితి తిథి సమయం మే 26వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:50 నుండి ప్రారంభమై మే 27వ తారీఖు సోమవారం సాయంత్రం 4:37 వరకు ఉంటుంది. అయితే మనకు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. కాబట్టి తదియ, చవితి, చంద్రోదయ సమయం ఈ 3 కూడా కలిసి వచ్చింది మే 26వ తారీఖు ఆదివారం రోజున. తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉంది కాబట్టి మనం సంకటహర చతుర్థిని మే 26వ తారీఖున జరుపుకోవాలి. అలాగే ఈ రోజున నక్షత్రం మే 26వ తారీఖు మూలా నక్షత్రం ఉదయం 10:47 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 10:12 ఉంటుంది. అలాగే ఈ నెలలో సంకటహర చతుర్థిని రుణ విమోచన మహాగణపతి అనే పీఠం పేరుతో పూజిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి నైవేద్యంగా కుడుములు, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన విఘ్నేశ్వరుడు చాలా సంతోషిస్తాడు. విన్నారు కదా, ఈ మే నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే చవితి తిథి సమయం ఏమిటి, చంద్రోదయ సమయం ఏమిటి, ఏ పీఠం పేరుతో పూజిస్తారు, నైవేద్యం, ఇలా అన్ని రకాలుగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్